రైట్. ఒకసారి అల్జాపూర్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఈ విషయంలో మీ పార్టీ స్టాండ్ ఏంటి? ఎందుకంటే సరే మార్పులు చేర్పులు ఎవరు వస్తే వాళ్ళు మారుస్తారా అని శ్రీధర్ రెడ్డి గారు, సరే వీరే గారు కూడా చెప్పారు. అంటే మీరు ఆనాడు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు అనుగుణంగా లోగో విషయంలో కానీ జాతీయ గీతం విషయంలో కానీ ఏమన్నా సంప్రదింపులు చేశారా ఉద్యమకారులతో కానీ? ఆనాడు ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్య పక్షాలతో కానీ అఖిలపక్షంతో కానీ లేనప్పుడు ఇవాళ మీరు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు, వాళ్ళ పట్టు వాళ్ళు మాట్లాడుకున్నారు. కాబట్టి ఆ రైటు లేదు, మీరు మార్చే రైట్ లేదని మీకు కూడా అడిగే రైట్ మీకు కూడా ఉండదేమో అనేటువంటి అభిప్రాయాన్ని వీరయ్య గారు వ్యక్తం చేశారు. శ్రీధర్ రెడ్డి గారు కాకతీయుల గురించి, వాళ్ళ గురించి, నిజాం నవాబు గురించి, వాళ్ళ యొక్క వాటి గురించి కూడా చెప్పడం మార్చడం అనేది సరైనది కాదని. సరే, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి పివి గారు, బహుశా కాంగ్రెస్ పార్టీ మరి బిఆర్ఎస్ పార్టీ, ఆనాటి టిఆర్ఎస్ పార్టీ, రెండు పార్టీలు కూడా తమకు తాముగానే ఈ యొక్క తెలంగాణ ఉద్యమానికి మేము పేటెంట్ రైట్ హోల్డర్స్ పైన ఫీల్ అవుతా ఉన్నాం. ఇది చాలా చాలా దురదృష్టం. తెలంగాణ ఉద్యమకారుల, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని, గౌరవాన్ని మొత్తంగా కూడా కించపరిచే విధంగా ఇది వ్యవహరిస్తా ఉన్నారు. ఒక దిక్కు మా మిత్రులే మల్లు రవి గారు ఒక స్టేట్మెంట్ నేను మొన్న చూశాను 5-6 రోజుల క్రితం. భారతీయ జనతా పార్టీని, బిఆర్ఎస్ ని ఈ ఉత్సవాలకు ఇన్విటేషన్ ఇచ్చేది లేదు అని చెప్పి, ప్రభుత్వ పరంగా నిర్వహించే కార్యక్రమం, ప్రభుత్వ ఖజానాతోని ఖర్చు చేసేటువంటి ప్రోగ్రాం, అఫీషియల్ ప్రోగ్రాం, కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రోగ్రాం గాంధీ భవన్ లో నిర్వహిస్తా ఉంటే ఎవరికేం అభ్యంతరం ఉండదు. కానీ వేరాజ్ మీరు సర్కారీ ప్రోగ్రాం తెలంగాణ అంశం మీద నిర్వహించేటువంటి దశాబ్ది ఉత్సవాన్ని ఎవరిని పిలవాలా, ఎవరిని పిలవద్దు అన్న దాని మీద ఆంక్షలు పెట్టుకుంటే ఇది ప్రజలకు నిర్ణయిస్తారు, ఇది మంచిది కాదని చెప్పి మాట్లాడతారు. ఇటు బిఆర్ఎస్ కూడా ఇప్పటికీ ఇంతకుముందు రైట్ సెడ్ బై శ్రీ వీరయ్య గారు, ఆ అంశాలు ఆనాడు ఉద్యమం నడిచింది అన్ని పార్టీలతోని, అన్ని సంఘాలతోని, అనేక సంస్థలతో నడిచింది ఉద్యమం. కానీ ఉద్యమం అయిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు నాట్ ఓన్లీ టిఆర్ఎస్ కాదు సుమా, కేసీఆర్ గారు వారి కుటుంబం మాత్రమే ఫీల్ అయిందంటే నేనే నా కుటుంబం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినామని చెప్పుకునేటువంటి అర్థం వచ్చినాక వ్యవహరించినారు. సర్కారు వచ్చిన తర్వాత కూడా అటువంటి నిర్ణయాలే వీరయ్య గారు చెప్పినట్టు అది తీసుకున్నారు. డెమోక్రటిక్ పద్ధతిలో ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఒక పెద్ద నాయకులు ఎవరు కనబడతలేరు. రైట్ ఫ్రమ్ జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారు ఆ తెలంగాణ వచ్చిన ప్రమాణ స్వీకారం చేసి తెల్లారి నుంచి గాయమైపోయినారు. అట్లా అనేక మంది నాయకులు, అనేక మంది ఉద్యమకారులు, అనేక సంస్థలు వాషౌట్ అయిపోయినాయి. నిర్ణయాలు మీరే తీసుకున్నారు, ప్రజాస్వామ్య పద్ధతిలో, పార్టీలో కాదు, అన్ని పార్టీతో కాదు. సో బిఆర్ఎస్ కూడా అదే రకంగా వ్యవహరించింది కూడా. ఇప్పుడు మాట్లాడతారు మళ్ళా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాల్లో తప్పు అని చెప్పేసి మీకేం రైట్ ఉన్నది? మీరే ఏ విధంగా నడిపించినారని, మీరేం డెమోక్రసీ పాటించినారని. డెఫినెట్ గా వచ్చిన సర్కార్కి కొన్ని మార్పులు చేర్చే అధికారం ఉన్నది, స్వేచ్ఛ ఉన్నది, ప్రజా తీర్పు మీ ఫేవర్లో వచ్చింది, చేయండి. కానీ మా స్టాండ్ ఇంకా మేము డిక్లేర్ చేయలేము, మేము మాట్లాడలేదు. బట్ సింపుల్ విషయం, లాజిక్ ఏంటంటే కాంగ్రెస్ సర్కార్ కూడా ఇంత దశాబ్ది ఉత్సవాలు, నేను లాస్ట్ వీక్ లో కూడా చెప్పిన టీవీలో డిబేట్లో, ఈ రకంగా రెండు పార్టీని విస్మరించడం మంచిది కాదు. మేము వస్తామా రామా అనే తర్వాత మాట. కానీ సర్కారీ ఉత్సవాల్ని అందరినీ ఇన్వాల్వ్ చేసి భారతీయ జనతా పార్టీ లాంటి ఆనాడు 166-67 ఎంపీ సీట్లు ఉన్నటువంటి ఒక పార్టీగా మేము సపోర్ట్ ఇచ్చిన కారణంగా తెలంగాణ రావడం మీకు తెలుసు. మీరు మా ద్వారా అష్యూరెన్స్ తీసుకున్నారు, మేము పెడతాం, వీళ్ళు పెడతాం, మీరు సపోర్ట్ చేస్తా అంటే మేమే హౌస్ లో చెప్పినాం, మీరు పెట్టండి, మేము సపోర్ట్ చేస్తాం. ఇటువంటి పార్టీని, బీజేపీని పిలువము అని చెప్పేసి అవమానకరంగా మాట్లాడితే రవి గారు ఎంత బాధేస్తుంది. ఇది మంచి పద్ధత? ఇవాళ మీరు తీసుకునే నిర్ణయాలు ఈ రకంగా ఎలిమినేట్ ప్రాసెస్ మొత్తం కూడా ఫాలో అవుతూ చేస్తే ప్రజలు ఊరుకోరు, ప్రజలు నిర్ణయిస్తారు తప్పన్న విషయం. అయినా మీరు 5 సార్లు సర్కార్లో ఉంటారు, ఎవరు కదిలించలేరు.
మీరు ఇచ్చి మీద కొట్లాడుకొని పడిపోతే తప్ప. కానీ ఇది మంచిది కాదు. ఇవాళ సోనియా గాంధీ ఎట్లయితారండి మీకు చీఫ్ గెస్ట్ దానికి? వారేంది ఏ రకంగా మీరు ఏ హోదాలో అని పిలుస్తారు? అయినా పిలుచుకొని కాదనట్లేదు. కానీ జాతీయ స్థాయిలో పిలిచేటప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో పిలిచినటువంటి సపోర్ట్ చేసే పార్టీని విస్మరిస్తా ఉన్నారు. దీని గురించి ఆలోచించారా మీరు? మమ్మల్ని కాదు, మమ్మల్ని పిలవకండి. అనేక మంది ఉద్యమంలో పాల్గొని ఉద్యోగాలు వదులుకున్నారు, వారి యొక్క ప్రొఫెషన్ వదులుకున్నారు. అనేక సంఘాలు మొత్తం కూడా సీరియస్ గా ఇన్వాల్వ్ అయినాయి. వాళ్ళతో కూడా ముందస్తుగా ఎట్లా చేస్తే బాగుంటుందా, ఒక్కరోజు చేస్తే బాగుంటుందా, లేకుంటే వారం రోజు చేస్తే బాగుంటుందా? బీఆర్ఎస్ సర్కార్లో బతుకమ్మ పండుగను 10 రోజుల పాటు చేసినారు. సర్కారీ ఆఫీసులు అన్ని కూడా పని చేయకుండా చేసినారు. అది కాకుండా ఈసారి ఇది అందరికీ స్వాభిమానానికి సంబంధించినట్టు ఒక విషయం. దీంట్లో 3 రోజుల 7 రోజుల చేద్దాం. ఏ రకంగా చేస్తే కొత్త తరం పిల్లలకు ఈ యొక్క తెలంగాణ అంశం గురించి, చరిత్ర గురించి, ఉద్యమం గురించి అర్థమవుతున్న విషయం ఆలోచించి ఉండాల్సిందే నా అభిప్రాయం. రైట్ రవి గారు, మొత్తానికి ఇప్పుడు చిహ్నం కావచ్చు, చిహ్నం చేంజ్ చేసే అధికారం